ఒబేదేదోము ఇంటి దగ్గరికి దేవుని మందసం వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఒబేదేదోము ఇంట్లో దేవుని మందసం పెట్టారు. అప్పుడు దేవుని మందసం ఉన్న ఆ ఒబేదేదోము కుటుంబం అంతా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారింది. 3 నెలల్లో చాలా గొప్పవాడు అయిపోయాడు. అతను ఒక్కడే కాదు, తన ఫ్యామిలీ, తనతో ఉన్న పాలివారు కూడా ఆశీర్వదింపబడ్డారు. అప్పుడు దావీదు మహారాజు చూసి, అయ్యో బాబాయ్, వారి కుటుంబం వరకు, వారి సంతతి వరకు ఆశీర్వదింపడితేలాగో దేశమంతా ఆశీర్వదింపడాలి, ఈ మందసాన్ని తీసుకొని వెళ్దాం అనుకున్నాడు. ఒబేదేదోము 3 నెలల్లో ఆశీర్వాదకరంగా ఉండటానికి ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? మందసం ఇంట్లో ఉంటే మాత్రమే కాదు, అతను దేవుని సన్నిధిలో పాటలు పాడేవాడు, వాయిద్యాలు వాయించేవాడు. వారి ఇంట్లో వాళ్ళంతా కూడా దేవుని పని చేసేవారు. వారి పాలివారు కూడా దేవుని పనిలో సహకరించేవారు, వారు దేవుని పని చేసేవారు. ఏ కుటుంబం అయితే దేవుని పనిలో సహకరిస్తారో ఆ కుటుంబస్తులు ఉద్యోగము దీవెనకరంగా ఉంటుంది. ఏ కుటుంబస్తులైతే దైవజనులను పోషిస్తారో ఆ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుంది. కయ్యను హేబేలు అర్పణలు అర్పించారు. అయితే తమ్ముడు అర్పణ శ్రేష్టమైంది గనక దేవుడు అంగీకరించాడు. అయితే అన్నయ్య అర్పణ సరిగా లేదు, అతను సరైన హృదయంతో ఇయ్యలేదు, అందువల్ల దేవుడు అంగీకరించలేదు. కొంతమంది సనుక్కుంటూ విష్ణార్థనంగా పనిచేస్తూ ఉంటారు. అలాంటి అర్పణ దేవుడు తీసుకోడు, అంగీకరించాడు. నా ప్రియమైన సహోదరులారా, హృదయపూర్వకంగా దేవుని పని చేయాలని, దేవుని కొరకు ఖర్చు పెట్టాలని ఎవరైతే ఉంటారో వారి కుటుంబాలు చాలా ఆశీర్వదింపబడతాయి.